మంజాల్ సినిమా టాక్స్ స్వాగతం సుస్వాగతం. రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్లో ఏది గొప్ప క్యారెక్టర్ అన్న విషయం గురించి చెప్పాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. అసలు రామాయణం అంటే అర్థం ఏంటి? అసలు రాముని యొక్క ఆయనం అంటే నడక లేదా జీవితం లేదా ప్రయాణం. అంటే రాముని తాలూకా జీవిత ప్రయాణం ఎలా జరిగింది, ఆయన ధర్మంగా ఏ విధంగా నడుచుకున్నాడు, ఒక పుత్రుడిగా, కొడుకుగా, ఒక భర్తగా, ఒక రాజుగా ఆ క్యారెక్టర్లు అతను ఏ విధంగా పోషించాడని చెప్పేదే రామాయణం. రాముడు అంటే రమింపజేసేవాడు అని అర్థం. రమింపజేయడం అంటే అర్థం ఏంటంటే అందరి చేత ఇష్టపడేటట్టు చేసుకునేవాడు. అంటే అందరూ ఆయన ఇష్టపడ్డారు. మన రామాయణంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, తమ్ముళ్ళు ఎలాగ ఇష్టపడ్డారు, మరి సీతాదేవి ఎలాగా భర్తని బాగా ఇష్టపడింది. మరి అదేవిధంగా వానర జాతి కూడా ఆయన ఇష్టపడ్డది. అంటే మానవ జాతే కాకుండా తండ్రికి ఎంతో ఇష్టమైన కొడుకు. అలాగే చూసుకున్నట్లయితే వానర జాతి కూడా ఇతను ఇష్టపడ్డది. ఋషులు, మునులు అందరూ ఇష్టపడ్డారు. ఆఖరికి రాక్షస జాతి అయినటువంటి విభూషణుడు కూడా రాముని ఇష్టపడ్డాడు. అందుకే రామం అంటే రమింపజేసేవాడిని రాముడు అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను మీకు ప్రశ్న వేస్తున్నాను. మీకు రామాయణం చాలా మందికి తెలుసు. మరి రామాయణంలో గొప్ప పాత్ర ఇది అనగానే వెంటనే చాలా మంది ముందు రాముడు అంటారు. ఖచ్చితంగా రాముడని అంటారు. ఎందుకంటే ఈ రామాయణంలో హీరో రాముడే కాబట్టి. కొంతమంది ఏంటంటారంటే సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది కదా, కాబట్టి సీతాదేవి గొప్ప సాధ్వి, కాబట్టి సీతాదేవి గొప్ప వ్యక్తి అని అంటారు. కొంతమంది ఏమంటారంటే నమ్మిన బంటుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి కంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే విభూషణుడికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే రావణుడు చేసే సీతాదేవిని తీసుకొని పోయి తప్పు చేశాడు కాబట్టి, తన సొంత అన్న తప్పు చేసినా సరే రాముని వైపు వచ్చాడు కాబట్టి సో విభూషణుడు గొప్పడు అని అంటారు. అదేవిధంగా సుగ్రీవుడు గొప్పడు అని కూడా అన్నోళ్ళు ఉంటారు. ఎందుకంటే మరి ఆ వారధి కట్టడానికి ఆయన హెల్ప్ చాలా ఇచ్చాడు కదా. అలాగే జటాయువు అంటే సీతాదేవిని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు రావణాసుని అడ్డగించి రావణాసుడు యుద్ధం చేసి ఆ రావణాసుడు కత్తితో ఆ జటాయువు తాలూకా రెక్కల్ని నరికేస్తాడు. సో కాబట్టి ఒక స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి జటాయువు గొప్పడని కూడా చెప్పొచ్చు. మరి అదేవిధంగా లక్ష్మణుడు అంటే అన్న కోసం 14 సంవత్సరాల పాటు నిద్ర మానేసి అన్నని కాపాడుకుంటూ అరణ్యంలో కాపాడుకుంటూ వచ్చిన లక్ష్మణుడి కంటే గొప్పడవుడు అని అంటారు. ఇంకా చెప్పాలంటే భరతుడు కూడా గొప్ప వ్యక్తే కదా. అంటే తన తల్లి కోరిన వరం వల్ల భరతుడు రాజు అయినప్పటికి కూడా అతను ఏం చేశాడు, అసలు ఆ సింహాసనం రాముడు కూర్చునే సింహాసనం మీద కూర్చోకుండా రాముని తాలూకా పాదరక్షలు తీసుకొచ్చి ఆ సింహాసనం మీద పెట్టి పక్కన వేరే కుర్చీ వేసుకొని సింహాసనం వేసుకున్న దాని ద్వారా పరిపాలించాడు తప్ప తన అన్న కూర్చున్న సింహాసనం మీద కూడా కూర్చోవడానికి అతను ఇష్టపడలేదు. ఎందుకంటే అసలు రాజ్యాన్ని పరిపాలించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో ఇలాగ మనం కానీ ఈ రామాయణం కానీ చూసుకున్నట్టు అన్ని గొప్ప పాత్రలు, చాలా గొప్ప పాత్రలు, చాలా ఉదోత్తమైన పాత్రలు, చాలా త్యాగం చేసే పాత్రలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎవరు గొప్ప అని మనం తేల్చుకోవడం చాలా కష్టం. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇందులో ఎవరు గొప్ప? జాగ్రత్త ఆలోచించండి. ఈ క్యారెక్టర్లు అన్నిటికంటే గొప్ప క్యారెక్టర్ ఏంటి అంటే నేను చెప్తున్నాను, నా దృష్టిలో రామాయణంలో అత్యంత గొప్ప క్యారెక్టర్ ఊర్మిళాదేవి అంటే లక్ష్మణుడి భార్య. ఎందుకు గొప్పదో చెప్తాను చూడండి. టోటల్గా చూడండి, కైకేయి అడిగిన వరం ఇచ్చి తెల్లవారితే రాజ్యాన్ని ఆలవలసిన రాముడిని తండ్రి పిలిచి నువ్వు అరణ్యవాసంకి వెళ్ళాలి అని ఆదేశిస్తే నిజానికి రాజ్యం తనది రాజ్యం, కానీ తండ్రి చెప్పాడని రాజ్యాన్ని వదిలేసి అతను అడవులకు వెళ్ళిపోయాడు. అందుకు అతను గొప్ప వ్యక్తే. అయితే మరి అతను వెంట నడిచే సీతాదేవి పరిస్థితి ఏంటి? నిజానికి రాముడు సీతాదేవిని వదిలి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సీతాదేవిని అంటే అయోధ్యలో వదిలి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అలాగని చెప్పి నా తండ్రి నన్ను అడవులకు వెళ్ళమంటే భార్యను ఎలా రమ్మంటాడు? అతను రమ్మనలేడు. అందుకోసం ఏం చేశాడంటే చాలా తెలివిగా అంటే సీతను వదులుకోలేని స్థితి అయింది. అలాగని రమ్మంటే ధర్మం కాదు. అందుకోసం ఏం చెప్పాడంటే అడవుల్లో చాలా క్రూర మృగాలు ఉంటాయి అని చెప్తూ ఇక్కడ అంతఃపురంలో లక్ష్మణుడు కానీ ఇక్కడ ఉన్న లక్ష్మణుడు చాలా చాలా కోపిస్తాడు అని, అంటే ఇక్కడున్నా నీకు చిన్న ఇబ్బంది ఉంటుంది అంటే కోపిష్టి లక్ష్మణుడు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మామగారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, అత్తగారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక ఇన్నర్గా చెప్పాలంటే కొద్దిగా భయపెట్టి నిజంగా అలా భయపెట్టకపోయినా సరే సీతాదేవి వచ్చేస్తుంది, రాముడు రమ్మంటే వచ్చేస్తుంది. కానీ రమ్మడానికి ఈయన ధర్మం ఒప్పుకోవటం లేదు కాబట్టి ఆ విధంగా పోలికి చూసి సీతాదేవిని అడవులకు తీసుకెళ్ళాడు. నిజానికి ఆవిడ రానంటే ఇతను ఏం చేయలేడు. ఇది మొదటి పాయింట్. ఇతను వద్దన్నా ఆవిడ వచ్చేస్తుంది, వెళ్తుంది అతనితో పాటు.
కాబట్టి సీతాదేవి చాలా గొప్ప క్యారెక్టర్. అంతేకాకుండా అశోకవనంలో ఉండేటప్పుడు, అంటే రావణాసుడి దగ్గర ఉండేటప్పుడు ఆంజనేయుడు వచ్చి ఆమెని తీసుకుని వెళ్ళిపోతానంటాడు అనమాట. అంటే కోట నుంచి తీసుకెళ్ళిపోతానంటాడు, ఆ లంక కోట నుంచి రావణుడు కోట నుంచి తీసుకుని వెళ్ళిపోతానంటే అప్పుడు సీతాదేవి మాట అంటది అనమాట, వచ్చేయాలంటే ఈ క్షణం నీ తెలకు వచ్చేయగలను, నువ్వు నాకు రాముడి దగ్గర తెలుసు నాకు, కానీ అలాగ వస్తే నా భర్త పరాక్రమం ఎలా తెలుస్తుంది ఈ ప్రపంచానికి, కాబట్టి వచ్చి ఈ శత్రువుని ఓడించి గెలిచి నన్ను తీసుకెళ్తే అప్పుడు ఆయనకు గౌరవం అని చెప్తుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చూసుకుంటే ఆంజనేయుడు నమ్మిన బంటు, అంటే రావణ్ణి తన గుండెల్లో దాచుకున్న వ్యక్తి ఆంజనేయుడు, అంత భక్తుడు బంటు. సో ఆ విధంగా ఆంజనేయుడు కూడా గొప్ప క్యారెక్టర్ ఇది. ఇంకా చూసుకుంటే లక్ష్మణుడు నిజానికి తండ్రి వెళ్ళమంది ఎవరికి, ఆ అరణ్యానికి రాముడిని. ఓకే, భర్తతో పాటు భార్య వెళ్ళింది. లక్ష్మణుడికి అసలు ఆ అవసరం లేదు, తను వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ అన్న కోసం అతను అన్నతో పాటు ఆయన అడుగుజాడలు నడిచాడు. 14 సంవత్సరాలు నిద్ర లేకుండా అన్నను కాపాడుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ లక్ష్మణుడు చాలా గొప్ప క్యారెక్టర్ మనకు కనబడుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పిన భరతుడు, వీళ్ళంతా కూడా. కాకపోతే నాకు నచ్చే క్యారెక్టర్ అంటే ఊర్మిళాదేవి. ఎందుకు ఊర్మిళాదేవి అంటే వీళ్ళందరికీ ఏదో ఒక బాధ్యత ఉందో చూడండి. అంటే తండ్రి చెప్పాడు కాబట్టి అతను అడవులకు వెళ్ళాడు, మరి భర్తతో ఉండాలి కాబట్టి భార్య వెళ్ళింది, అన్నదమ్ముడు ఇష్టం కాబట్టి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు ఎవరు, ఊర్మిళ తాలూకు భర్త. నిజానికి మీ నాన్నగారు మీ అన్నని వెళ్ళమన్నారు, భర్తతో భార్య వెళ్ళడం ధర్మం కాబట్టి సీతాదేవి వెళ్తుంది, వదిన వెళ్తుంది, మీ వదిన వెళ్తుంది. కానీ నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏంటని అడ్డుపడి ఉంటే ఆ రోజు లక్ష్మణుడికి భార్యని కాదని అతను వెళ్ళుండేవాడు. అలాగే వెళ్ళినా రాముడు రానిచ్చేవాడా, రానివాడు కదా. లక్ష్మణుడు తన వెంట రానివాడు ఊరిలోకి అడ్డుపడితే, కానీ ఆవిడ అడ్డుపడలేదు. సరికదా, నేను కూడా వస్తానుంది. అంటే ఆవిడ క్యారెక్టర్ చూడండి ఇక్కడ, నేను కూడా వస్తాను, అసలు ఆవిడకి ఏ సంబంధం లేదు ఇందులో, నేను కూడా వస్తానని అన్నది. అయితే లక్ష్మణుడు వద్దన్నాడు, లక్ష్మణుడు వద్దనేశాడు. అంటే 14 సంవత్సరాల పాటు రాముడితో పాటు సీత కలిసి ఉంది, కానీ ఇదే 14 సంవత్సరాలు తన భర్తను విడిచిపెట్టి తను ఇక్కడ అయోధ్యలో ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే లక్ష్మణుడికి నిద్ర వచ్చేటప్పుడు అంటాడు నిద్రాదేవితో, ఏం చెప్తుంటే నా అన్నం నేను కాపాడుకోవాలి, కంటికి రెప్పలా నేను కాపాడుకోవాలి, కాబట్టి నాకు నిద్ర ఉండకూడదు, నేను 14 సంవత్సరాలు నిద్ర లేకుండా గడుపుతాను, ఈ నిద్ర నా భార్య ఊర్మిళకి ఇచ్చేయమని చెప్తే, అందుకే మళ్ళీ లక్ష్మణుడు వచ్చినంత వరకు కూడా ఊర్మిళ నిద్రలోనే ఉందని అక్కడ కథ చెప్తుంది. సో అందుకే నేనేం చెప్తున్నంటే టోటల్గా మీరు ఏ క్యారెక్టర్ చూసుకున్నా సరే మనం ఏదో ఒక, ఇప్పుడు వాలి ఎందుకు సపోర్ట్ చేయాలి, సుగ్రీవుడు ఎందుకు సపోర్ట్ చేయండి, వాళ్ళని చంపాడు కాబట్టి రాముడు, కాబట్టి సపోర్ట్ చేసి ఉండొచ్చు. సో ప్రతి వాళ్ళకి ఏదో అవసరం, లేదంటే ఇష్టం, రావడం ఇష్టం, ఇవన్నీ జరిగాయి. కానీ లేదా బాధ్యతలు ఉన్నాయి, కానీ ఏ బాధ్యత ఏ బంధం ఏ బాధ్యత లేకుండా భర్తను వదిలేసి ఊర్మిళాదేవి అయోధ్యలో ఉండిపోయిందంటే, అంటే ఆవిడ క్యారెక్టర్ ఎందుకు ఎలివేట్ అవ్వలేదు రామాయణంలో. కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ మాత్రం ఆవిడ అభ్యం చేస్తే లక్ష్మణుడు రావడానికి అతను వెళ్ళాడు కాబట్టి, తను వస్తానన్నా లక్ష్మణుడు వద్దన్నాడు కాబట్టి. చూడండి, అతను వెళ్ళిపోతున్నాడు, తను భర్త వస్తాడంటే భర్త వద్దంటున్నాడు, కానీ అలాంటి వాడు ఆగిపోవాలి కదా, అతను ఆగిపోలేదు, తను ఒంటరిగా వెళ్ళిపోయాడు, ఈయన ఒంటరిగా ఉంచేశాడు ఇక్కడ. సో ఈ 14 సంవత్సరాలు భర్త నుండి ఒంటరిగా ఉన్నటువంటి ఈవిడ నిజంగా ఈ క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజార్ సినిమా టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.